ఇక మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు పంచులతో విరుచుకుపడ్డారు. కేటీఆర్ గురించి తనను అడగొద్దని మీడియాను రిక్వెస్ట్ చేశారు. తాను స్పందించాల్సినంత అర్హత ఉన్న వ్యక్తి కాదని అన్నారు. వారిది కలెక్షన్స్, బై ఎలక్షన్స్, అవినీతి ఫార్ములా అని బీఆర్ఎస్ మూసుకునే దుకాణం అంటూ బీఆర్ఎస్ నేతలపై విమర్శల వర్షం కురిపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడుతారా? నేను ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు. దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టారు. కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం 12 రోజులు చచ్చిపోతే అట్టుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు. నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగించేస్తున్నావు బస్సులు వచ్చేది. అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాడు. తారనాకర్ అధికార బంగ్లాలు ఉన్నాడు. కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడతానికి. ఈ బచ్చాయంత అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటుండు. రామలింగరాజు కొడుకెమ్మడి తిరుగుతుండు అమెరికాలో. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్ ఏముంది? ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు. 30 మంది కూడా నువ్వు అసెంబ్లీ రాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్నా. మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా, లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్లుడో ఎవరికో అప్పచెప్పు. అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను. నేను నన్ను ఎంతనే తిట్టుకోరు. మీరు మామచాడు అల్లుడు, కొడుకు తండ్రి చాడు కొడుకు. మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు. మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలే. మీరు ఏమైనా కలెక్షన్ చేసుకుంటూ బై ఎలక్షన్ చేసుకుంది తప్ప. అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీ భవన్కు. అమెరికాలో చదువుకున్నాడు, గదే నేర్చుకొచ్చుకుని మర్యాద. నేను తిట్టాలంటే తిట్టిననుకో తలకాయ బలికి చచ్చిపోతారు. నేను తిట్టదలుచుకోలే. ఎందుకంటే వేస్ట్ ఫెలోస్ గురించి ఏం తిట్టాలి? దీపం పాపం మూతపడే దుకాణం అది. సగం దుకాణం పడ్డది. 9 అసెంబ్లీ పార్లమెంట్లో 3వ స్థానం, 7 డిపాజిట్ పోయింది. 10 సంవత్సరాల అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీ నయం ఈయనకంటే. లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు 30 ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు, ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు. జైలు పోకుండా బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవలే. 16 గుండు చిన్న, 7 డిపాజిట్ పోయింది. ఇంకా నీ పార్టీ 5-6 వేల మంది మీ రిపోర్టర్స్, మీ ఇక్కడ ఉన్న ఛానల్స్ వాళ్ళందరూ మీ ఛానల్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడే లైవ్ టెలికాస్ట్ పెట్టండి. ఇక్కడ స్క్రీన్ అరేంజ్ చేస్తాను. నేను 5-6 వేల మంది. నేను నల్గొండ కాదు, భువనగిరిలో కాదు, ఎక్కడ నేను నిలబడ్డా గంట సేపు నిలబడితే 5,000 మంది జనం అవుతారు. మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు అవన్నీ అమ్ముకుంటానికి వస్తారు, ఐస్ క్రీమ్లు. అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు, 60-70 వేల మెజార్టీ, పార్లమెంట్ క్యాండిడేటు, 6 లక్షల మెజార్టీ. సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ. నెక్స్ట్ భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ. ఏదో ఏకలింగం 2-3 వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండ్రు నల్గొండకు? ఫ్లోరైడ్ని పెంచి పోషించిండు 10 ఏళ్ళ. అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు. చంద్రబాబు నాయకత్వంలో అధికారం వెలువడబెడుతున్నాం. అప్పుడే పోరాటం చేసిన. ఆయనకంటే ముందు ఎమ్మెల్యే కాకముందు ముందు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, డిప్యూటీ స్పీకర్ కాదు, ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు, యువ నాయకునిగా ఉండి ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయినా. కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళొచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి 80 ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు. కేటీఆర్, నువ్వు హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు. నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు.
30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది నాది ఎక్కడైనా కబ్జాలు చేసి నువ్వు దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు, రేసు గుర్రాలు, బిల్డర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోటకి వెళ్తుంది. మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట పడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి మరుకున్నదా? పదవిని 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయనలాగా రాజీనామా చేయ బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షను. నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన, ఆ రోజు చెప్పిన, గవర్నర్ ఇంటి ముందర చెప్పిన, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకున్నా. అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు.